స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన దాక్షిణ్య మనతో ఉన్నారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఆమెను అడిగి తెలుసుకున్నాం. మీరు అంటే స్విమ్మింగ్ ఎందుకు ఎంచుకున్నారు ప్రధానంగా? స్విమ్మింగ్ ఎందుకే ఎంచుకున్నానంటే ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ కాదనమాట. నేను చిన్నప్పుడు ఉత్తిగా సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాక ప్రొఫెషనల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండి అలా కొద్దిగా స్విమ్మింగ్ మీద అభిమానం పెరిగి ఇప్పుడు ఫైనల్గా స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అవార్డు రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు దేంట్లో మీరు గోల్డ్ మెడల్ సాధించారు? సౌత్ ఇండియా అంటే మొత్తం సౌత్ ఇండియాకి ఒక పర్టికులర్ ఈవెంట్లో గోల్డ్ వచ్చిందనమాట. తెలంగాణ తరఫు నుంచి మొదటిసారి వచ్చిందని నాకు సన్మానం చేశారు. అంటే చాలామంది వేరే ఐఐటి కానీ ఐటీ సైడు ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కావాలనుకుంటారు. మీరు ఎందుకు ఇట్లా స్విమ్మర్ ఎందుకు కావాలనుకున్నారు? అంటే ఒక స్పోర్ట్ ఎవరైనా ఎంచుకున్నాక చేస్తున్న కొద్దీ వాళ్ళకి దాని మీద అభిమానం పెరుగుతుంది. అంటే మనకు అదే స్పోర్ట్ కావాలి, చదువు కూడా మేనేజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఏం ఫోర్స్ఫుల్ అన్నది లేదు. కానీ స్విమ్మింగ్ అంటే ఒక రకమైన అభిమానం అయింది కలిగి అందులోనే కొంచెం ముందుకు సాగుదామని అనుకున్నాను అంతే. అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ వేరే సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఎక్కువ స్విమ్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు కదా. మీకు ఎట్లాంటి అప్కమింగ్ స్విమ్మర్స్ కోసం ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది, ఎట్లా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే గవర్నమెంట్ తరఫు నుంచి? ఎంకరేజ్మెంట్ అంటే మాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ అంత ఎక్కువ లేదు. ఎందుకంటే స్విమ్మింగ్ క్రికెట్ మీద అంత ఎక్కువ వెళ్తుంది చెప్పాలంటే. అంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అలాంటివి ఏం అవసరం లేవు. ఎందుకంటే మేము మా ఓన్గా పైకి వస్తున్నాము. స్విమ్మింగ్ ఊళ్ళో కూడా ఇప్పుడు కొంచెం హైలైట్ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఉన్నదే కొనసాగితే చాలు మాకు. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరు అనమాట. జస్ట్ మా మీద అభిమానంతో కొంచెం కష్టపడి ముందుకెళ్దామనే ఉంటుంది అనమాట, అంతే. మహిళా దినోత్సవం సందర్భంగా మనతో మాట్లాడడానికి గన్ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటికి కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి కూడా రాజకీయంగా కూడా ఇప్పటికి కూడా సాధ్యపడడం లేదు. కనీసం ఇప్పటికైనా అది సాధించాలనుకుంటున్నారు? డెఫినెట్గా రాబోయే కాలంలో వస్తుంది. అండ్ మహిళలదే రాజ్యం ఉంటుంది. ఎందుకంటే మరి మహిళలే స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న థీమ్ అయితే నేను అదే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఒకటయ్యి ఒక మహిళని ఇంకో మహిళను ప్రోత్సహిస్తే తప్ప ముందుకెళ్ళని పరిస్థితి. మరి అటువంటి ధోరణిలో మనం అందరం కూడా ఉన్నాము. ప్రతి ఒక్క మహిళ బయటికి వెళ్తుంది, ఏదో ఒక రూపంలో, వాణిజ్య రూపంలో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ మన కమర్షియల్లో కానీ ప్రొఫెషనల్లో కానీ అన్ని రంగాల్లో రంగరిస్తుంది. కాబట్టి మహిళలే తోడై వాళ్ళని ముందు నడిపించడానికి మనం అందరం కూడా శక్తివంతంగా ప్రయోగించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళల గురించి ఎన్నో వాగ్దానాలు చేసుకుంటూ హామీలు ఎన్నెన్నో చెప్పుకుంటూ మరి ఎలక్షన్నే నెగ్గి సీఎం పదవిలో కూర్చొని మరి ఈరోజు మహిళలకు ఏ పార్టీ రక్షణ కానీ ఏ పార్టీ సౌకర్యాలు ఇస్తున్ననేదే ప్రశ్నదాయకము. మీరందరూ కూడా మహిళలు ఇక్కడ అందరూ కూడా అది గమనించాలి. మరి బస్సు ఒకటి ఫ్రీ పడితే అయిపోదు కదా. మరి ఆ ఫ్రీ అనే పదాంతో ఎంతమందిని ఇలా మోసపూరిత మాటలతో మహిళలు కూడా గమనించాలి. మరి అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు మహిళల గురించి మరి వారి యొక్క ఫైనాన్షియల్ అసెస్మెంట్ కానీ ఎన్నో యోజనాల ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్గా తోడుగా నిలబడుతున్నారు. అదే కాకుండా మొన్న రహదారుల ట్రాన్స్పోర్ట్లో కూడా మన యూనియన్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు మన రైల్వే స్టేషన్ రీమోడలైజేషన్ అనే పేరుతో మొన్న 350 crores ఆఫ్ ఫండ్ అనేది తీసుకొచ్చారు. సో ఉచిత బస్సు ప్రయాణము ముఖ్యమైనదా, లేకపోతే ఒక మంచి సౌకర్యదాయకరమైన మంచి ఫెసిలిటీస్తో ఉన్నత స్థాయిలో మోడర్నైజ్డ్గా అందరికీ ఒక మంచి సెక్యూరిటీ ఇచ్చుకుంటూ ఎల్డర్లీ పర్సన్స్కి కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎంతో మంచిగా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రీమోడలైజేషన్ చేయడము, అందరికీ కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వడము, ఇది ఒక మంచి గుడ్ గవర్నెన్స్కి నిదర్శనము. సో ఈ కంపారిటివ్ స్టడీ అనేది మనం అందరం కూడా గమనించాలి. ఫ్రీ ఇచ్చినంత మాత్రాన మరి మహిళలకు ఏదో గొప్ప చేయడం కాదు, మరి వాళ్ళ సౌకర్యార్థము వారి యొక్క ఎదుగుదల గురించి కూడా ఆలోచించాలి. మరి ఇంటర్నేషనల్ మహిళల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా చాలా అవుట్ గోయింగ్ అవుతున్నారు. మరి దాంతోపాటు మరి మన చుట్టుపక్కన ఉన్న
యూనో పొలిటికల్ ఏరియాస్ని కూడా అనలైజ్ చేయాలి. మంచేదో చెడేదో తెలుసుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ రంగాల్లో రాణించాలని ప్రతి ఒక్క మహిళలకు హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ బీజేపీ తరపున మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మహిళలకున్న పాత్ర చాలా ముఖ్యమైనది. మహిళా సాధికారతను మన బీజేపీ పార్టీ అధ్యక్షతన, మన మోడీ గారి అధ్యక్షతన ఇది జరుగుతుంది. అంతేకాకుండా మహిళల కోసం చాలా కార్యక్రమాలు మన మోడీ గారు చేశారు. దానికోసం చిన్నపిల్లల కోసం బేటీ పడావో బేటీ బచావో అనే పథకాన్ని అమలు చేసి దాన్ని గ్రామాలలోకి తీసుకెళ్లారు. గ్రామాలలో ఉన్న ప్రజలు పొయ్యితోటి కట్టెల పొయ్యితోటి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఉజ్వల పథకాన్ని పెట్టి గ్రామాలలో ప్రచారం చేసి దానిని కూడా అందరికీ ఆయన ఉచితంగా ఈ పథకాన్ని, గ్యాస్ పథకాన్ని అమలు చేశారు. చాలా ఊర్లలో పాపం అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మా మోడీ గారు చేసిన పథకాలు అనేకం ఉన్నవి. ఆయన ఈ పథకాలే కాకుండా వీళ్ళకి మహిళల కోసం ఈ తర్వాత అటల్ బిహార్ పెన్షన్ విధానం పెట్టారు. ఆ పెన్షన్ విధానంలో కూడా చాలా కార్యక్రమాలు అందరికీ కూడా ఒక పెన్షన్ రావాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ పెన్షన్ విధానాన్ని స్థాపించారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు ఆ పథకంలో చేరి దాన్ని బట్టి ఆ డబ్బులు కనుక సమర్శిస్తే వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి వచ్చే పథకం చాలా, అంటే వాళ్ళకి 1000 కావచ్చు, 2000 కావచ్చు, 5000 వరకు కూడా వాళ్ళకి ఉచితంగా పెన్షన్ విధానం వస్తుంది. ఇదే కాకుండా ఇంకా మోడీ గారు పెట్టిన పథకాలు చాలా ఉన్నవి. బేటీ పడావో బేటీ బచావోలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన పథకం పెట్టాడు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని చదివించలేకపోతే ఆ పిల్లలకి వీళ్ళు ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా పోస్ట్ ఆఫీస్లో కానీ SBIలో కానీ వీళ్ళు డబ్బులు పొదుపు చేసుకొని ఆ పొదుపులో కూడా పిల్లలకి భవిష్యత్తుకి చదువు కోసం, చదువు మధ్యలో ఆగకుండా మధ్యలో పెళ్లిళ్ళు చేయకుండా ఉండాలనడం కోసం దీన్ని పెట్టారు. ఈ పథకం కూడా చాలా అన్ని రాష్ట్రాలలో కూడా జరుగుతుంది. జై భారత మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న వికసిత్ భారత్లో మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని, ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలని, మహిళలందరికీ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన తోడ్పాటుతో వికసిత్ భారత్లో అందరం ముందుకెళ్దామని భారత్ మాతాకి జై. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్టేట్ మహిళా ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మా మహిళా దినోత్సవం జరపబడింది. మేము అందరం డిస్టిక్ నుంచి కూడా అందరం వచ్చినాము. తెలంగాణ డిస్టిక్ మొత్తం వచ్చినాము. ఇక్కడ చాలా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 8వ తారీఖు నుంచి మళ్ళీ అందరు డిస్టిక్లలో కూడా జరుపుకోవాలని మా మహిళా దినోత్సవం ఇక్కడ మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో అందరం జిల్లా అధ్యక్షులతో మనం అందరం అక్కడ మహిళలందరం మహిళా దినోత్సవం జరుపుకోవాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా రంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఇంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. మా నేషనల్ నుంచి లోక్సభ మన సుష్మా స్వరాజ్ వాళ్ళ డాటర్ కూడా వచ్చారు. చాలా ఇన్స్పిరేషన్, అందరికీ ఇన్స్పిరేషన్ చేసే మంచి మంచి విషయాలు చెప్పారు. అసలు మా రాష్ట్ర అధ్యక్షురాలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సర్ప్రైజ్ చాలా బాగా చేశారు. టీవీ ప్రేక్షకులకు అందరికీ మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా మహిళా మోర్చా నుండి ఇక్కడ స్టేట్ ఆఫీస్ బీజేపీ మహిళా మోర్చా నుండి మా మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ వచ్చిన భారీ మహిళలు మాకు ఇక్కడ వచ్చినందుకు మా మహిళా నుండి మేము ఈ మహిళా మోర్చా దినోత్సవము భారీ ఎత్తున జరుపుకున్నాం. నేషనల్ నుండి లీడర్లు రావడము, మాకు మంచిగా వాక్యాలు చెప్పడము, ఇట్లనే మా మోడీ చేసిన కార్యక్రమాన్ని మహిళలకు ఎన్నో పథకాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ పథకాలను ముందుకు తీసుకుపోయి అందరికీ మహిళలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసి మహిళలను ఎంకరేజ్ చేసి ఇంకా మీదట కూడా మనకు రాబోయే ఎలక్షన్లో కూడా మహిళలకు సీట్లు 35 రిజర్వేషన్ కాకుండా 50 కూడా రాబోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అట్లనే ఇప్పుడు మాకు ఇంతమంది మహిళలు కార్యకర్తలు మా బీజేపీలో చేరడము, ముందుకు రావడము, ఇక్కడ మేము మహిళలకు కూడా మాకు మా లీడర్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మహిళలకు రేపు రాబోయే ఎలక్షన్లలో 55% రిజర్వేషన్ తీసుకొచ్చి అందరికీ సీట్లు వచ్చేటట్టుగా మేము కేటాయిస్తాము. అందుకని ఇప్పుడు మహిళలే ముందుకు తీసుకుపోవాలి. మా మోడీ చేసిన పథకాలు కానీ, గ్యాస్ ఉజ్వలన కానీ, PMI లోన్స్ కానీ, ముద్రా లోన్స్ కానీ, ముద్రా లోన్లో తీసుకున్న వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆర్థిక ఇబ్బందులు, కరోనా నుండి రావడము, వాళ్ళు పెట్టుకున్న బండ్ల మీద చిన్న చిన్న పువ్వులు కానీ, కూర
కూరగాయలు కానీ అమ్ముకున్న వాళ్ళకు ముందుకు తీసుకుపోయి వాళ్ళని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు రోడ్డు మీద కాకుండా రేపు రాబోయే దానికి షాపులలో కూడా అమ్ముకునేటట్టుగా వీధి వ్యాపారాలను కూడా పైకి తీసుకోవడం జరిగింది. మా మోడీ గారికి మహిళా మోర్చా నుండి ఇక్కడ చేసిన ప్రోగ్రామ్కి మహిళలకు వచ్చిన వాళ్ళకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. పల్లవి టీవీ వారికి శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను సీనియర్ నాయకురాలు, నేను 40 ఏళ్ళ నుంచి బీజేపీలో ఉన్నాను. సుష్మా స్వరాజ్తో కూడా ఎన్నో ఫొటోస్ దిగడం, తనను కూడా కలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ కూతురుతో కూడా కలవడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం ఉంది. सभी को जय श्री राम. हम ठाकुर मनीषा सिंह आसिफ नगर से बोल रहे हैं. सभी को वुमेंस डे का हार्दिक शुभकामनाएं. हम वुमेंस डे को ये बताना चाह रहे हैं, हमारी जो हिंदू लड़कियां हैं उनको ये एग्जाम्पल देना चाह रहे हैं कि हम जितना इजीली मूव होते हैं यहाँ वहाँ जाना विदाउट बुरखा, तो आप लोग बुरखे की साइड क्यों जा रहे? बुरखा और हिजाब पहनाना अब्दुल का काम है. हम जैसे हिंदू लड़की लव जिहाद चक्कर में नहीं जाना चाहिए. आप सभी से रिक्वेस्ट है कि जो ये मूवी केरला मूवी पार्ट 2 आया है वो सभी देखिए वुमेंस डे के लिए स्पेशली. आप सभी को रियलाइज़ होगा कि व्हाट इज़ हिंदू मुस्लिम रिलीजन, दोनों के बीच में क्या है, कितना डिफरेंस है. हम सनातनी बोलते हैं कि हम गर्व से बोलते हैं कि सनातनी है, बट आप अभी की जनरेशन ये बोल रहे हैं कि एवरीवन इज़ कॉमन, सब लोग जो है ना इक्वल है. तो ये दिमाग से निकाल दीजिए, क्योंकि वो लोगों को कन्वर्ट करवाना है मुस्लिम में, उनको बीफ खिलाना है, बुरखा पहनाना है, नमाज़ पढ़ाना है. अपने यहाँ ऐसा कुछ नहीं है, आज़ादी से घूम सकते. अभी देखिए बाहर देश में कि बोल रहे हैं कि मुस्लिम्स हम उनके लिए 10 बच्चे पैदा करेंगे, 20 करेंगे, 40 करेंगे. अपने यहाँ होता है क्या? अपने अगर हिंदू गर्ल्स जो है ना कन्वर्ट हो जाएंगे ना, फिर आप लोगों का भी हाल यही होगा. इसलिए आप सभी से रिक्वेस्ट है कि लव जिहाद चीज़ से बहुत ज़्यादा दूर रहिए और अधिक से अधिक संख्या में केरला मूवी 2 देखिए. ईरान में जो कमेनी को हत्या होने के बाद में उधर पूरा मुस्लिम लोग है ना वो खुशी मना रहे हैं, मगर हैदराबाद में उसके लिए थोड़ा रैली कर रहे हो. क्यों कर रहे हो ऐसा? ये यहाँ पर जो मुस्लिम्स है वो पक्के पाकिस्तानी है, खाते यहाँ का गाते वहाँ का. तो इस चीज़ से अभी इतने छोटे चीज़ में समझ लीजिए कि मुस्लिम्स यहाँ रहते हैं, यहाँ खाते हैं, यहाँ का रोटी दाना पानी खाते हैं, फिर गाना वहाँ का गाते हैं. तो आप सभी ये चीज़ से अलर्ट हो जाइए कि ये मेरा भाई है, ये मेरा दोस्त है. इस चीज़ से विश्वास ये 2 चीज़ों पे ये अब्दुल मौला अली ये सब वेस्ट है. हमारे यहाँ हिंदू बोलना चाहिए, हम हिंदू हैं, हम हिंदू का धर्म निभाएंगे और सनातन धर्म को ख़राब नहीं करेंगे, ये बोलना चाह रहे हैं हम. थैंक यू.